ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. గృహయోగం, ఆరోగ్య యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, తలించిన కార్యం ఎలా ఉంది, చేసే పనిది ఎలా ఉంది, యోగబలంది ఎలా ఉంది, సంతాన యోగంది, కుటుంబ యోగంది, గ్రహయోగంది, గృహయోగంది, వాస్తు యోగంది, చదువు యోగంది, ఉద్యోగ యోగంది చూడు జానకిరామ్. ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వనవాసంలో ఉన్న సీతమ్మ వారికి ఆంజనేయ స్వామి వచ్చిండండి. ఆంజనేయ స్వామి వచ్చిండు, అలాగే సీతమ్మ వారు వచ్చింది. వారి జాతకంలో త్వరలో వారి సమస్యలు తీరిపోయే అవకాశాలు ఉన్నాయండి. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. అంగుళికం తెస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. అలాగే మాత్రం లంకలో ఉన్న సీతమ్మ వచ్చింది. వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అని ముఖ్యంగా మాత్రం వారు ఒంటరిగా ఆలోచనలు చేసే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారి జాతకాన్ని చూడాలంటే పట్టుదల అధికం ఉంటుంది, ఆత్మవిశ్వాసం అధికం ఉంటుంది. 10 మందికి బుద్ధి చెప్పేవారు కానీ ఒకరితో మాటలు పడేవారు కాదు. సామాన్యంగా మాటలు పడరు. పడ్డా కూడా ఒకవేళ పొరపాటు ఎవరైనా చేస్తారు సహజంగా. ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు ప్రపంచంలో పొరపాటు చేయని మనిషి అంటూ లేరు. కానీ పొరపాటు చేసినా, తప్పు చేసినా కూడా మాత్రం వాటిని సరిదిద్దుకునే జాతకం ఉంటుందండి ఈ రాశి వారి జాతకంలో. ముఖ్యంగా మూలా నక్షత్రంలో పుట్టిన వారికి అధిక యోగ బలం ఉంటుంది. విద్యాపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, కుటుంబ పరంగా, అలాగే వృత్తిపరంగా చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం స్త్రీలకు మంచి ఫలితం ఉంటుందండి. సంసార సుఖం ఉంటుంది, కుటుంబ సుఖం ఉంటుంది, ఆరోగ్య సుఖం ఉంటుంది, ధనంలో కలిసి వస్తుంది, గృహ నిర్మాణంలో కలిసి వస్తుంది, అలాగే వాహన విషయంలో కలిసి వస్తుంది. నమ్మిన వారి వలన సహకారం ఉంటుంది, అత్తమామల ఆదరణ ఉంటుంది, అలాగే తల్లుల సహకారం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నరదిష్టి అధికం ఉంటుంది. సంసారంలో చిక్కులు పెట్టేవారు చాలామంది ఉంటారండి. భార్యాభర్తలు చిక్కులు పెట్టేవారు ఉంటారు. కానీ ఎవరు అయిన వాళ్ళు పెడతారా, బయట వాళ్ళు పెడతారని చాలామందికి సందేహం ఉంటుందండి. ఎవరికైనా సరే మన టైం మంచిగా ఉంటే అయిన వారు కూడా పెడతారు, బయట వారు కూడా పెడతారండి, ఎవరైనా పెడతారండి. ఎందుకంటే మాత్రం మనిషికి కడుపులో విషం ఉండదు చాలామందికి. అలాగే కడుపులో విషం ఉండి కూడా మాత్రం ఏదైనా ఒకటి చెప్పేటోళ్ళు, లేనిపోని గొడవలు పెట్టేటోళ్ళు ఉంటూనే ఉంటారు. అనుకోకుండా మన జీవితంలో మాత్రం భార్యాభర్తల జీవితంలో ఎవరో ఒకరు ఇబ్బందులు పెట్టేవారు ఉంటారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మాత్రం ఇంటి గుట్టు బయటకు తీయకపోవడం మంచిది. తీస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్య విషయంలో తిరుగు ఉండదు. రాజకీయ నాయకులకైతే పట్టిందల్లా బంగారం ఉంటుంది. ఎక్కడ పోయినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు, చిక్కులు చికాకులు తొలగిపోతాయి. వారి మీద ఏమైనా లేనిపోని నిందలు, చిక్కులు చికాకులు, కేసులు, కోర్టు కేసులు ఇలాంటి తగాదాలు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. పెద్దల సహకారం ఉంటుంది. వ్యవసాయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో పాడి పరిశ్రమ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే చెట్ల క్రియలు, నర్సరీ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జీవరాశుల విషయంలో, మత్స్య కార్మికుల విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం షేర్ మార్కెట్ రంగం వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్ రంగం వారికి ఇబ్బందులు వస్తాయి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఐటీ రంగంలో ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ క్రీడాకారుల, కళాకారులకు మాత్రం చాలా వరకు శుభప్రద యోగం ఉంటుందండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా ఏ పని చేసినా మాత్రం చాలా పద్ధతిగా చేసే అవకాశం ఉంటుంది. ఆంజనేయ స్వామి బలం ఆంజనేయ స్వామికే తెలియనట్టు ప్రతి వీరికి తెలియదు. వీరి బలం వీరికి తెలియదు కాబట్టి ఇతరుల సహకారం ఉంటే తప్పకుండా వీరికి శ్రీరామ రక్ష అయ్యే అవకాశం ఉంటుందండి. గత కొన్ని సంవత్సరాలు 3-4 సంవత్సరాల నుంచి ఎల్నాటి శని ప్రభావం మూలంగా ఇబ్బంది పడ్డారండి. ఇప్పుడు వీరికి 3వ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి చాలా వరకు శుభయోగం ఉంటుంది. గృహ విషయంలో కలిసి వస్తుంది, శుభ విషయంలో, కళ్యాణ విషయంలో కలిసి వస్తుంది, సంతాన విషయంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రాజకీయ విషయంలో కూడా మాత్రం గెలిచినా కానీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేరే దేశం, వేరే ప్రాంతం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పెద్దల ఆస్తి మాత్రం కోరుకునేవారు టైం తీసుకోవడం మంచిది. వ్యవసాయ రంగంలో చూడాలంటే మాత్రం వారికి తప్పక మంచి ఫలితాలు లభిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం అన్ని రకాల వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. న్యాయరంగం సంబంధించిన వారు, రక్షణ రంగం సంబంధించిన వారు, ఐఏఎస్ ఐపీఎస్ రంగం సంబంధించిన వారు, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రభుత్వ ఉన్నత అధికారులు మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు తప్పకుండా ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. అలాగే బదిలీ కోరుకునే వారికి తప్పకుండా బదిలీలు లభించే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు తొలగిపోయే అవకాశం ఉంది.
ముఖ్యంగా సీతమ్మ శరలు తొలగిపోయే అవకాశం ఉన్నాయండి. ఆంజనేయ స్వామి దయ వలన మాత్రం వారి మీద ఉన్న ఆపదలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి పేరు మీద మాత్రం గ్రహాలు బాగున్నాయి, కానీ నరదృష్టి అధికం ఉన్నది కాబట్టి వీరు లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.